హాయ్ నేను సతీష్. మొత్తానికి ప్రోమో లీక్స్ ఏంటి, కెప్టెన్సీ టాస్క్ ఏంటి, ఎవరు రేసులో ఉన్నారు అన్నీ కలిపి ఈ వీడియోలో చెప్పబోతున్నా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే ఇప్పటికే వానర్స్గా ఉన్న వీళ్ళకైతే టెన్షన్ స్టార్ట్ అయింది, భయం మొదలైంది. వీకెండ్ వచ్చేసింది కదా, కెప్టెన్ టాస్క్లు ఉంటాయి, కెప్టెన్ ఉంటారు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? ఇంకా మనం వానర్స్ అని ఇంటి చూరు పట్టుకుని వేలాడాలా, లేకపోతే ఇప్పుడు మనం టెనెంట్స్గా వెళ్ళేటప్పుడు మనకి ఇప్పుడు ఈ ఫుడ్ బయట నుంచి రావడం, ఇక్కడే మనం ఈ సేవలు చేయడం, పనులు చేయడం, ఈ పంచాయతీలన్నీ ఉంటాయి అని ఒక టెన్షను. దానికి సంబంధించి అట్లాగే సంజన గేమ్ గురించి చాలా అప్డేట్స్ అన్ని కలిపి ఇప్పటికే మన న్యూస్ బాల్ ఛానల్ ఒక వీడియో అప్లోడ్ చేశా. జర్నలిస్ట్ దిశలో కూడా చాలా అప్డేట్స్ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశా, చూడండి. ఈ వీడియోకి కూడా లైక్ కొట్టండి. మరి గత 4 రోజుల నుంచి చూస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడిన సంజన చేతిలోనే కెప్టెన్సీ అనేది పెట్టాడు బిగ్ బాస్. ఈ అవకాశం మరి సంజన ఏంటి, కెప్టెన్ అయ్యిందా లేదా అనేది అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా. లేకపోతే ఆవిడ అయ్యిందా, ఎవరికి చేస్తుంది ఏంటనేది. అయితే నాకు చిన్న అసంతృప్తి ఏంటంటే చాలా అప్డేట్స్ చాలా ఎర్లీగా ఇస్తున్నా. మనలో చూసి చాలామంది చాలా టైం తర్వాత అవి పట్టుకొని డప్పు కొట్టుకొని వీడియోస్ కావచ్చు, పోస్టులు కావచ్చు పెట్టుకుంటున్నారు. తప్పులేదు, వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ మీకు ఫస్ట్ ఇవ్వాలి, బెస్ట్ ఇవ్వాలన్న తాపత్రయంతో వస్తారు. అయితే అందరికంటే ఫస్ట్ నా నుంచి వచ్చేటప్పుడు మీరు ఎంకరేజ్ చేయొచ్చు కదా, లైక్ కొట్టవచ్చు కదా. లైక్ కొడితే ఇలాంటి అప్డేట్స్ అన్నీ, లీక్స్ అన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటున్నాయా లేదా నాకు కూడా తెలుస్తుంది. మీకు కావాలి లైక్స్గా, ఎందుకు అప్డేట్స్ కావాలి, లీక్స్ కావాలంటే ఒక లైక్ కొట్టండి, లేదు అవసరం లేదని ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు కెప్టెన్సీకి సంబంధించి కానీ ఎవ్రీడే నేను చూస్తాను, నాకు చెబుతా ఉన్నాను కదా, డీమాన్ పవన్ వస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు, కానీ చాలా వస్తాను. కాకపోతే మీ నుంచి ఎంకరేజ్ అయితే లేదు. సో నాకు కూడా అరే ఎంత చించుకొని ఇవన్నీ చెప్పాలా, రాత్రి పగలు ఎంత చూసి ఆ సర్లో వాళ్ళు చూస్తారా అప్పుడు ఏదో అలాగా డిసప్పాయింట్ కాకుండా కొద్దిగా లైక్స్ ఏదో కొట్టండి. ఇక సరే, సంజన కెప్టెన్సీ అన్నాం కనుక సంజన ఏంటి, కెప్టెన్ అయ్యిందా ఏంటంటే, సంజన కింగ్ కాదు, కింగ్ మేకర్ అయ్యే బంపర్ ఆఫర్ అయితే బిగ్ బాస్ ఆవిడ చేతిలోనే పెట్టాడు. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ కోసం సంజనాని కన్ఫెషన్ రూమ్కి పిలిచి కంటెండర్స్గా ఎవరు ఉండాలి ఏంటి కొందరు పేర్లు చెప్పమంటే 4 పేర్లు చెప్పమంటే ఈ టెనెంట్స్లో ఇమ్మాన్యుయల్, సృష్టి వర్మ పేర్లు అయితే చెబుతుంది. అట్లాగే వానర్స్లో హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్, అట్లాగే డీమన్ పవన్, వీళ్ళ పేర్లు అయితే చెప్పింది. ఇక ఎక్కడ నుంచి రచ్చ మొదలైపోయింది, గొడవలు అసలు మామూలుగా లేవు. అసలు మరొకటి ఇప్పటికే గుడ్డు పంచాయతీ, బాత్రూమ్ పంచాయతీ ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ కెప్టెన్సీ గొడవలు అయితే మామూలుగా లేవు. మొత్తానికి ఆ సంజన రిలేటెడ్గానే ఈ సీజన్ కంటెంట్ ఎక్కువగా వస్తుందేమో అనిపిస్తుంది. అయితే ఆవిడ చూజ్ చేసిన తర్వాత అయితే ఇంకా చాలా జరిగినాయి. మరి ఇందుకు చెప్పినట్టుగా ఎప్పటికైనా ఒక లైక్ కొట్టేసేయండి, మెసేజ్ కూడా పెట్టండి. అట్లా ఇంకోటి ఏంటంటే, మరి కెప్టెన్సీ కోసం అయితే గట్టిగానే పట్టుకొని వేలాడాల్సిందే. టాస్క్ మీకు ఇండైరెక్ట్గా నేను చెబుతాను, హ్యాంగింగ్ మాదిరిగా ఉంటుంది. ఎవరైనా కెప్టెన్ అవ్వాలంటే పట్టుకొని వేలాడాల్సిందే. ఈ కాన్సెప్ట్ ఎలాంటి దీంట్లో ఉండబోతుంది. మరి గొడవలు ఎవరెవరికి అయ్యాయంటే, ఇమ్మాన్యుయల్ వర్సెస్ మనీష్ మర్యాద బీభత్సమైన ఆర్గ్యుమెంట్, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఈరోజు మనం చూడబోతున్నాం. అట్లాగే ప్రియా వర్సెస్ మనీష్ మర్యాద ఆర్గ్యుమెంట్, వీళ్ళది కూడా పెద్ద గొడవ. ఇప్పుడు ప్రోమో కూడా వచ్చింది కదా, అందులోనే ఈ గొడవలు కూడా. ఎందుకంటే నేను సంజన ఎగ్గ తర్వాత సారీ చెబుతుందంటే, వద్దు నేను పర్మిషన్ ఇవ్వట్లేదు, ఆవిడ లోపలికి రావద్దు అని చెప్పేసి ఆయన అనడంతో, లేదు ఆవిడేదో చెప్పనియాలి కదని చెప్పి శ్రీజ వాళ్ళు పిలిస్తే, ఆవిడ కంటెంట్ మీరే క్రియేట్ చేసుకునేలాగా స్పేస్ ఇస్తున్నారు, ఫ్యూయల్ కోసం చేస్తున్నాడు మనీష్ మర్యాద శ్రీజ ప్రియా మీద. ఈయన అరవడం, ఈయన చిన్న మాట కూడా తీసుకోలేక రూల్స్ ఇలాగే ఉండాలి, నేను చెప్పింది చెయ్యాలి, మనం ఒక డెసిషన్ తీసుకున్నామంటే దాని మీద స్టిక్ అని అయ్యి ఉండాలి. ఇట్లా అలాగే సంజన మీద, రాథోడ్ మీద, ప్రియా మీద, శ్రీజ మీద అరుపులతో కొద్దిగా ఈగోయిస్ట్లా అనిపిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే ఫీల్ అది ఏంటి అతను చిన్నదానికి పెద్దదానికి పర్సనల్గా తీసుకుంటున్నాడు, అంత ఇరిటేట్ అయిపోతున్నాడు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు, ఎందుకు అని లెక్క. తీరా చూస్తే ఇంతమంది మీద ధరించి అంత గొడవపడ్డాడు. నైట్ అయితే ఎంత పగలబడి నవ్వుతున్నాడో తెలుసా ఆ సంజన గుడ్డు గురించి. అదంతా ఒక స్పెషల్ వీడియో ఎప్పటికీ అప్లోడ్ చేస్తే చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది జర్నలిస్ట్ స్టడీస్లో అంత చేసి అరే దీనికోసం అని ఇదే ఆలోచన అప్పుడు ఉంటుంటే ఎంత బాగుండేది. ఇట్లా పైకి ఇవన్నీ కాకుండా ఏకంగా గుడ్డు దొంగతనం తర్వాత పవన్ కళ్యాణ్తో ఖాళీగా అయినా ఉన్నాడు కదా, ఇక రూల్స్ కూడా ఫామ్ చేసి స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి. సంజనాకి 2 days ఈ హౌస్లోకి పర్మిషన్ కూడా ఇవ్వద్దు అన్నారు. పర్మిషన్ ఏంటి, మీకు పనిష్మెంట్ ఏంటి, పనిష్మెంట్ కింద 2 days పర్మిషన్ ఇవ్వద్దు అంటే ఎమ్మెల్యేలు అంటే పర్మిషన్ కోసం అని చెప్పి పనిష్మెంట్ అంటున్నారు. పనిష్మెంట్ ఇచ్చే రైట్స్ మీకు ఉన్నాయా లేవంటే అప్పుడు పనిష్మెంట్ అయిన పదాన్ని లేదు ఇంటిలోకి యాక్సెస్ అని చెప్పి మార్చుకొచ్చారు. సో ఇట్లా ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ భరణి, తనూజ కూడా ఆ ఎగ్ దొంగతనాలు తెలిసి ఇన్వాల్వ్ అయ్యారు, చెప్పలేదని. అలాగే రాము, వీళ్ళ ముగ్గురికి యాక్సెస్ ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వాలి. అట్లాగే ప్లేట్ కడుక్కోవడానికి కూడా ఆ సంజన రాకూడదు, టిష్యూతో ఆవిడ తిన్న ప్లేట్ తుడుచుకోవాలంటే వేరే ఎవరికైనా బతిమలు ఆడుకోవాలంట, అమ్మ నా ప్లేట్ కడగండి అని. ఇట్లా అంత రూల్స్ రెగ్యులేషన్ ఇవన్నీ అవసరమా?
సో దీంతోనే అరే నేను అక్కడ వద్దైనా సరే మీరు ప్రతిదానికి అడ్డం పడిపోతున్నారు, నాతో గొడవ పడుతున్నారు, నేను వానన్నా నాకు సమాన హక్కులు ఉన్నాయి అని ఈయన అరే నువ్వే ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతున్నావు, నా శ్రేజ ప్రియ కలిపి మొత్తానికి పెద్ద గొడవ అయితే వేసుకున్నాడు. తర్వాత అయితే లాస్ట్లో కూల్ అయ్యాడు, బెత్తర చూపులు అయితే చూస్తుంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి నైట్ అయితే పగలబడి నవ్వుకున్నారు అందరూ కలిపి. అయితే ఇక్కడ సంజనాని కన్ఫెషన్లోకి పిలిచి కెప్టెన్సీ టాస్క్ల కోసం చూజ్ చేసుకునేటప్పుడు ట్విస్ట్లు అయితే బాగా ఉంటాయి, హైలైట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికేమంటారంటే సంజనాన్ని వానర్ చేస్తే అట్లా ఉంటుంది, మేడం మీరేంటి తలుపులు తాళాలు అన్నీ వేసేసి పుండ్రా వానర్స్ మాదిది, నేను ఇప్పుడు వానరు మీరు టెనెంట్స్ పుండవతలకు అంటారా ఏంటి అంటే లేదు అలా ఏమి ఉండదు, బ్రదర్ అండ్ సిస్టర్ లెక్క ఉంటాను అని చెప్పడం. అట్లాగే ఒకవేళ వీళ్ళకి ఏంటంటే కెప్టెన్ అయ్యాక అంటే ఇప్పుడు ఎవరో ఒకరు కెప్టెన్ అవుతారు కదా, ఈ వానర్స్కి ఒక డౌట్ ఏంటంటే కెప్టెన్ అయ్యాక నువ్వు మరో 5 ఇందులో ఉండాలి అని ఇట్లా ప్లాన్ చేస్తాడేమో బిగ్ బాస్ అని చెప్పేసి అంటున్నారు. కెప్టెన్ కోసం ఒక స్పెషల్ రూమ్ అయితే ఇచ్చారు కదా, సో వాళ్ళతో పాటు ఏమైనా ఇస్తాడా ఏంటి అనేది. అయితే ఇక్కడ వీళ్ళకి టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇక మనం కెప్టెన్ చెప్తారేమో ఆయన చేతిలోకి వెళ్ళిపోద్ది. ఇప్పటికే నువ్వెవరు కెప్టెన్ అవ్వ, నువ్వెవరు లీడర్ అవ్వ, నువ్వెవరు బాస్ అని ఆ మాస్క్ మ్యాన్ హరీష్ మీద కూడా ఎర్ర జెండా ఎగరేశారు కదా, ఆయన డామినేషన్ ఏంటి మనకు చెప్పడానికి ఆయన ఎవరు ఏంటి అనేది. సో ఇక కెప్టెన్ రేసులో అయితే మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. మరి ఇప్పుడైనా ఒకవేళ ఆయన అయితే యాక్సెప్ట్ చేయాలి కదా, కెప్టెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, మరి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందా అనేది కూడా చెప్పండి. డీమాన్ పవన్ రేసులో ఉన్న వాళ్ళైతే కంటెంటర్స్ అయితే వీళ్ళు నాకున్న అప్డేట్ ప్రకారం డీమాన్ పవన్, అట్లాగే మాస్క్ మ్యాన్ హరీష్, ఎమాన్యుయల్, ఇంకొకరు ఎవరు సృష్టి వర్మ. ఈ నలుగురిలో ఎవరైతే బాగుంటుంది అనేది అయితే మెసేజ్ పెట్టండి. ఈ నలుగురు వద్దు మాకు సంజన కెప్టెన్సీ చూడాలని ఉందన్నా సరే లైక్ చేయండి, ఇంకెవరైనా కావాలన్నా సరే కామెంట్ అయితే పెట్టండి ఫస్ట్ కెప్టెన్ ఎవరైతే బాగుంటుందని. అయితే మొత్తానికి ఈ వానర్స్ టెనెంట్స్ ఈ చెన్నైలో పెద్దలు ఇదే కాన్సెప్ట్ ఇంకా కొనసాగితే బోరు కొడుతుంది. మనుషులు మార్చాలి, అప్పుడే సమన్యాయం ఉంటుంది. వాళ్ళకేమో పంచభక్ష పరమాణాలుగా నచ్చింది వండించుకుంటూ బిందాస్ ఎంజాయ్ చేయండి అని చెప్పేసి, వీళ్ళకేమో ఆ గుమ్మం దగ్గర నిల్చొని పర్మిషన్ అడగాలి, వాళ్ళు అడిగిన వాడిని వంటలన్నీ చేసి పెట్టాలి, మీరు మాత్రం మేము పంపిన రెగ్యులర్గా ఒకటే ఫుడ్ అదే తినాలి, అలాగే ఉండాలంటే బోరు కొడుతుంది, విసుగు వస్తుంది ఆడియన్స్ చూసే వాళ్ళకి కూడా. ఆ సమన్యాయం చేస్తేనే అడిదిటి ఇడిదిటి మారిస్తేనే బాగుంటుంది, అప్పుడే సీజన్ హిట్ అవుతుంది, లేదంటే ఫట్ అవుతుంది. గత కొన్ని సీజన్ నుంచి మన బిగ్ బాస్ మెయిన్ ఏంటంటే టీములు అని ఈ లొల్లు ఎందుకు, ఈ గ్రూపులు ఎందుకు, అసలు గ్రూప్ గేమ్ని అఫీషియల్ చేస్తారు లాస్ట్ సీజన్ చూసుకుంటే. గ్రూప్ గేమ్ ఆడినా తప్పులేదు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు తప్పని పాయింట్అవుట్ చేస్తే అలా చేసినోడిది తప్పని హైలైట్ చేసి పోటర్ చేయడంతో మనం గ్రూపులు ఆడుకోవచ్చు. బిగ్ బాస్ డైరెక్ట్గా మీది టీము అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇంతవరకు వైల్డ్ 15 మందిని తీసుకున్నారు, ఇంకొక 4-5 అవసరం అవుతుంది, మరొక 4 వారాల తర్వాత వాళ్ళని తెచ్చి అప్పటికి ఆట మొత్తం వాళ్ళు చూసి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఒపీనియన్ వచ్చి ఇదంతా బిస్కెట్ అయిపోతుంది. ఇప్పుడు 1 వీక్ అయింది చాలేదు, ఇంకా రేపటి వారం ఎప్పుడో మిగతా వాళ్ళు పంపించినా బాగుంటుంది. అట్లా కాకుండా 5 వారాల తర్వాత ఏమొస్తుంది, వాళ్ళు వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు ఎవరితో మింగిల్ అవుతున్నారు, వాళ్ళు ఎవరితో దూరంగా ఉన్నవన్నీ చూసుకొని వీళ్ళు గేమ్ చేంజ్ చేసేస్తారు. సీజన్లో చూసాం కదా మనం. మెయిన్ ఇప్పుడు శ్రీజ వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు మన టీము అంటున్నారంటే అక్కడ వీళ్ళది కూడా తప్పు పట్ల బిగ్ బాస్ కాన్సెప్ట్ అట్లా ఇస్తే ఎట్లా, టీంకి ఇస్తేనే ఇండివిజువల్గా ఒక వారం రోజులు ఇచ్చి కొన్నిసార్లు ఇచ్చి మార్చి పడేస్తే అటు ఇటు సెట్ అయిపోతే బాగుంటుంది. ఇటు నుంచి ఇప్పుడు ఈ కెప్టెన్సీ టాస్క్లో ఓడిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు వరస్ట్ ఇచ్చేవాళ్ళు కానీ టెనెంట్స్లోకి, లేకపోతే అందులో బెస్ట్ ఇచ్చిన వాళ్ళు ఏమో వానర్స్లోకి ఇడిదిప్పి సఫలింగ్ అంతా చేసుకుంటూ ముందుకు పోతే ఆట మజా వస్తుంది, ఆ ఆటగాళ్ళకి కూడా కిక్ వస్తుంది. అటు చూసాం ఇటు చూసాం, అక్కడ ఉన్నప్పుడు మనం పెత్తనం చలాయించాం, ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు సేవలు చేయాల్సి వచ్చరికి మనకి కారిపోతుంది పులుసు అయిన లెక్క. సో ఇలాంటి అప్డేట్స్తో బాగుంటుంది. సరే ఇక ఎంతవరకు లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి, కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అనేది కూడా. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే వీడియో పడగానే నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ రాకపోయినా న్యూస్ బౌల్ అని లేదా జర్నలిస్ట్ సతీష్ అని మీరు సెర్చ్ కొడుతూ వస్తుంది. అట్లాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అకౌంట్స్ ఐడీస్ ఉంటాయి కనుక వాటిని కూడా ఫాలో అయితే అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటారు.